అయ్యయ్యో ఏమా అందం బ్రహ్మయ్యో, రెండు కళ్ళ చందమామను చూడయ్యో, ఆలయన అమ్మవారి బొమ్మయ్యో, ఆమె ఉంటే లేనిదంటూ ఏదయ్యో, మాట తీరు కరుకు చురుకు, మనసు చూస్తే వెన్నెల చిరుకు, మమతల్లూరి మారానే మా లక్ష్మి. పద్ధతంటే ప్రాణం తనకు, పెద్ద బాల శిక్షే మనకు, పాతకాలం సావిత్రి మా లక్ష్మి. That is Mahalakshmi. That is Mahalakshmi. That is Mahalakshmi. Me. That is Mahalakshmi. Yera ira ira la, yera ira la, 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 yera ira la la, yera ira la, yera ira la la, yera ira la, yera ira la la, yera ira la, yera ira la. That is Mahalakshmi. That is Mahalakshmi. That is Mahalakshmi. Me. That is Mahalakshmi. మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం, చెప్పలేని ఏదో భావం నాలో కలిగేలే. సంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళ, మునిగే మనసు అసలు బెదరలేదులే. ఉన్నది ఒక మనసు, వినదది నా ఊసు, నన్ను విడి వెళ్ళిపోట నేను చూసనే. తీయని స్వప్నమిది, చెరగని మనోనిధి, కలలో నన్ను నేనే చూసనే. నాకేం కావాలి నేడు, ఒక మాట అడిగి చూడు, ఇక నీవే నాకు తోడు అని లోకమనేది తోడు. అమ్మా ఎరా పేరు అడిగావు చెప్పలేదు, నడుం పట్టుకోపోయావు గుర్రం ఎగిరి తన్నింది, అంతేనా? ఇంకేమైనా మార్పు ఉందా? అబ్బా అమ్మా బా రేయ్, నన్ను తనడం కాదురా, నీకు దమ్ముంటే ఆ కళ్ళు వచ్చిన అమ్మాయి పేరు కనుక్కోవడానికి ట్రై చేయి. అది కాదురా కృష్ణ, 6 నెలల నుంచి ఇదే టైంకి ఇదే కళ, అదే అమ్మాయి అదే గుర్రం మీద రావటం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మెదల్లో నరాలు దెబ్బతింటే ఇట్లాంటి పిచ్చి కళ్ళే వస్తాయని ఎక్కడో జరిగాలే, లేకపోతే ఏంట్రా తొక్కలోది. ఎవరో ఒక అమ్మాయి గుర్రం వేసుకుని వచ్చిందంట, ఈయన గారిని ఆ గుర్రం ఎక్కించుకొని సారీ చేపించుకుంటూ తీసుకెళ్ళిందంట. ఓ పని చేయరా, ఏంటి 2 రోజులు అదే పనిగా రాశి కన్నా ఫోటో చూస్తా ఉండు, అప్పుడు కల్లోకి నోర్ ముయ్. నాకు రాశి కన్నా వద్దు, ట్వింకిల్ కన్నా వద్దు. రే ట్వింకిల్ కన్నా అనమాకరా, ఈసారి అక్షయ్ కుమార్ ఎగిరెగిరిది అంటాడు. నాకు ఏ కన్నా అవసరం లేదు. నా డ్రీమ్ గర్లే నాకు కాబోయే భార్య, దీంట్లో తిరుగులేదు. ఒరే శ్రీ, అంటే అన్నానంటావు గాని కల్లో కనిపించే అమ్మాయి రియల్ గా ఎక్కడ కనిపిస్తుంది చెప్పు? కనిపిస్తుంది. ఇండియాలో టాప్ 10 యాడ్ ఫిల్మ్ డైరెక్టర్లో ఒకడివి నువ్వు, కానీ పెద్ద సన్నాజుల్లో టాప్ 1 నుంచి 10 వరకు నువ్వే ఉంటావని నీ మాటలింటుంటేనే అర్థమవుతుందిరా. నా కలలు రాని ప్రపంచంలో ఏ మూలున్నా సరే వెతుకుతా, తీసుకొస్తా, తాళి కట్టి నా దానిగా చేసుకుంటా.
ఎక్కడున్నావు బంగారం? గుడ్ మార్నింగ్ సార్. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. ఇక్కడ కాదు సార్, పర్సనల్గా మాట్లాడాలి. చెప్పు, ఏం కావాలి? సార్, మీ అమ్మాయి కస్తూరికి కట్నం ఎంత ఇచ్చారు సార్? సార్, మీ అమ్మాయి నాకు అక్క లాంటిది. ఇలా అడుగుతున్నానని 10 కోట్లు దాకా ఇచ్చాను. 10 crores. సార్, ఒకవేళ ఇన్ కేస్ అక్క మీద బావగారికి కోపం వచ్చి ఐ మీన్ ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి విడిపోతే మీరు కట్నం కింద ఇచ్చిన ఆ 10 కోట్లు వెనక్కి రావు కదా సార్? అంటే ఆ 10 కోట్లు వదిలేసుకున్నట్టే కదా సార్? నువ్వేం చెప్పదలుచుకున్నావో సూటిగా చెప్పు. అక్కడికే వస్తున్నాను సార్. మీరిచ్చిన అవే 10 కోట్లతో ఏ సూపర్ బజారో షోరూమో పెడితే అది కాస్త హారతి కర్పూరం కాలిపోయినట్టు కాలిపోతే దానికి మాత్రం ఇన్సూరెన్స్ హారతి పళ్ళల్లో పెట్టిస్తారు. కానీ ఇక్కడ కట్నంగా ఇచ్చిన దానికి మాత్రం ఇన్సూరెన్స్ లేదు. సైకిల్ కి ఇన్సూరెన్స్, కార్ కి ఇన్సూరెన్స్, ఇంటికి వంటికి అన్నిటికీ ఇన్సూరెన్స్. కానీ కట్నానికి మాత్రం ఇన్సూరెన్స్ లేదు. ఇదెక్కడ న్యాయం సార్? సార్, కట్నం ఇచ్చే డబ్బులో ప్రతి నోటు మీద గాంధీ గారి బోసునవ్వు కనిపించదు సార్. కంటికి రెప్పలా పెంచిన అమ్మ, కంటి మీద కునుకు లేకుండా సంపాదించిన నాన్న కష్టం, చెమట ప్రతి నోటు మీద ఉంటుంది సార్. మాకవే కనిపిస్తాయి సార్. అలాంటి కష్టాన్ని దోచుకోవడానికి వీళ్ళెవరు సార్? అందుకే కట్నానికి కూడా ఇన్సూరెన్స్ కావాలంటున్నాను. మీరు చేయలేదంటూ ఏమీ లేదు సార్. దయచేసి కట్నానికి ఇన్సూరెన్స్ ఇప్పించండి సార్, ప్లీజ్ సార్. కట్నం అనేది చట్టబద్ధం కాదు, చట్టరీత్యా నేరం బేబీ. 100 మందిలో 10 మంది చేసేదాన్నే చట్టబద్ధం చేసినప్పుడు 100కి 100 మందికి ఇచ్చే కట్నానికి ఇన్సూరెన్స్ ఇచ్చి చట్టబద్ధం చేయడంలో తప్పలేదు కదా సార్? కుదరదమ్మా. ఎందుకు కుదరదు అంటున్నాను సార్. కుదరదన్నాను కదా. అదే ఎందుకు కుదరదు, ఎందుకు కుదరదు అంటున్నాను సార్. ఎందుకు కుదరదు సార్? ఎందుకు కుదరదు, ఎందుకు కుదరదు, ఎందుకు కుదరదు? ఇదే కల 6 నెలల నుంచి ఇదే టైంలో వస్తుంది.
కనీసం నా కోసమైనా ఒక్క కళ్ళలోనైనా ఆ సీఎం సరే అనొచ్చుగా. లేదు, నాకొచ్చే కళ్ళని నిజం చేస్తా, అందరి కళ్ళు తెరిపిస్తా. కట్నానికి ఇన్సూరెన్స్ వచ్చే వరకు నేను పెళ్లి చేసుకోను, నా చెల్లెలు పెళ్లి కూడా చేయను. ఇలాగే కదా? అబ్బా అలా కాదు నాన్నను చూడు. ఎందుకే తూలేవు? ఏమో నాన్న, ఏదో కీడు సంకిచ్చినట్టుంటేను. సరే సరే, నువ్వు స్టెప్ సరిగ్గా చెయ్యి, లేదా అక్క నాకు స్మార్ట్ ఫోన్ కొనిమని చెప్పు. ఇదిగో మహాలక్ష్మి, నీకు దండం పెడతానే, దీనికంటే స్మార్ట్ ఫోన్ కొనిపోవే. ఉదయం 5:30 నుంచి ఇదే గోల. చచ్చే, జీవితం మీద విరక్తి కలుగుతుంది. బేసిక్ ఫోన్ తీసుకొని కాలేజ్కి వెళ్ళాలంటే నాకు కూడా జీవితం మీద విరక్తి కలుగుతోంది మాస్టారు. అరే నా బాధ ఎవరితో చెప్పుకోను? ఆఖరికి 5th క్లాస్ చదివే విధవ కూడా స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నాడు. అమ్మా లక్ష్మి, తల ఒకటే తిరుగుతుంది. ఇందాక పేపర్ చదివాను, కొత్తగా ఎవరో స్వామీజీ చేసిన ఆయుర్వేద మందు మార్కెట్లో దొరుకుతుందట. ఎంతో కాదులే, 500 రూపాయలే. 70,000 సంపాదిస్తున్నావు. కన్న తల్లి కోసం ఒక్క 500 ఖర్చు పెట్టలేవా? సిటీలో ఆర్ఎంపీల దగ్గర నుంచి ఎండీలు సర్జన్ల వరకు అన్ని అయిపోయాయిగా. నీకే జబ్బు లేదని వాళ్ళందరూ చెప్పారు కదా. ఆ పేపర్ వాళ్ళు పేజ్ నింపుకోవడానికి కొత్త కొత్త జబ్బుల గురించి రాస్తారు. అవన్నీ నీకున్నాయని ఫీల్ అవడం నీ మానసిక రోగం. అంటే నాకే రోగం లేదంటావు? మాయ రోగం తప్ప ఏ రోగం లేదు. అరే బయటికి వెళితే అందరూ మమ్మల్ని ఏమంటున్నారు తెలుసా? సెలైన్ పిన్ని వాళ్ళ పిల్లలు అంటున్నారు. నిన్ను మార్చడం ఎవ్వరి వల్ల కాదు. మహా, నేను ఇంటికి వెళ్తానే, పిల్లల మీద బెంగగా ఉంది. ఉండు, నీదో గోలా. అక్క, ఇదే చివరిసారిగా అడుగుతున్నాను, నాకు ఫోన్ కొనిస్తావా కొనివ్వవా? ముందు టవల్ తీసుకురా. ఏంటి, మీ ఇంటికి వెళ్తావా? అవునవును, వెళ్ళి కాఫీ తీసుకునిరా. ఆయుర్వేదం అంట 500 కావాలంట. ఆవిడ చెప్పలేదా? పాపం నీరసం అంటుందిగా మహాలక్ష్మి. మరి నేను మా ఇంటికి వెళ్ళు. మరి బావడిగిన కట్నం ఇన్స్టాల్మెంట్ డబ్బులు ఇస్తావా? ఇవ్వను. ఇంటికెళ్ళాలా నీకు అనిపిస్తే వెళ్ళిరా. అది కాదు మహాలక్ష్మి, ఆ రంగగాడు ఒట్టి దొంగ. వాడు మీ అక్కని. ఆపనానా? ఎవరు మీ చెల్లి కొడుకు ఇచ్చి చేయమన్నారు? సరైనోడు దమ్మున్నోడు అని సినిమా టైటిల్స్ చెప్పి చేసావు కదా. అది ఏంటన్నా అది? అరే ప్రతి నెల 10,000 బ్యాంక్ లో వేస్తూనే ఉన్నానుగా. ఈ నెల వేయలేదట్టుగా? అవునండి, ఈ నెల ఈవిడికే 7,000 అయ్యాయి. కన్న తల్లి మందులకే వెల కడుతున్నావా? కన్న తల్లికి మందులు ఏ నా కొడుకు ఫ్రీగా ఇవ్వడు. అరే జ్వరం ఉండదు, తలనొప్పి ఉండదు, ఏ రోగం ఉండదు, కానీ సెలైన్ బాటిల్ చేతిలో పట్టుకుని తిరుగుతూ ఉంటావు. నీ ఓవర్ యాక్షన్ కాకపోతే స్టాండ్ కి తగిలించుకుని ఏడవచ్చు కదా. కన్న తల్లిని పట్టుకుని ఓవర్ యాక్షన్ అని అంటున్నావా? అమ్మా, ఎందుకే నిమిషానికి 70 సార్లు నువ్వు అమ్మవి అని గుర్తు చేస్తావు? నాన్న ప్లీజ్. నేను అడగను, నువ్వే అడుగు. మధ్యలో నన్ను ఇరికించుకో. ఏంటి? ఏం లేదులే. నానా చెప్తావా చెప్పవా? నీ కట్నానికి దాని కట్నానికి మా కడుపులు మార్చి దాస్తున్నావు కదా. దాని కట్నంలోంచి కొంత అడ్వాన్స్ గా ఇస్తే ఫోన్ కొనుక్కుంటానంటోంది. ఏంటి? కట్నం డబ్బు అడ్వాన్స్ గానా? చేస్తే కుదరదు. అవి డ్రా చేసేది కట్నానికి ఇన్సూరెన్స్ ఉంది అని చెప్పినప్పుడే. ఇలాగే అని ఉన్న ఇళ్ళమ్మి దాన్ని పెళ్లి చేశారు. అది పోయింది, కానీ ఇచ్చిన కట్నం మాత్రం వెనక్కి రాలేదు. కట్నం ఇవ్వమని వాళ్ళు చెప్తే ఏం చేయలేక నోరు మూసుకుని కూర్చున్నారు. అదే ఇన్సూరెన్స్ ఉంటే ఈ గొడవ ఉండేది కాదు కదా. అది కాదే, ఈ ఇన్సూరెన్స్ జరిగేవా పెట్టేవా? నా మాట విని. నానా, మీరు ఎంత చెప్పినా నేను మీ మాట వినను.
నెలసరి బడ్జెట్ కంటే నయా పైసా ఎక్కువ ఖర్చు పెట్టను. అది కాదే మహాలక్ష్మి, కట్నాలకే ఎందుకు, మామూలు బీమా కట్టొచ్చు కదా. అది చచ్చినప్పుడు వస్తుంది, దీనికిలాగా మొగుడు వదిలేస్తే రాదు. అందుకే కట్నానికి ఇన్సూరెన్స్ రావాలి, మా పెళ్లిళ్ళు జరగాలి, అంతే. మళ్ళీ ఏం టిఫిన్ చేసావు? ఆకలి దంచేస్తుంది. ఇడ్లీ, వావ్, పూరి, దోశ, వడ. మరి ఇంకెందుకు ఆలస్యం, అందరికి వడ్డించే తినేద్దాం. ముందు మీరు చెయ్యండి బాబు, తర్వాత మేము చేస్తాం. నీకెన్నిసార్లు చెప్పానే బాబు గారు బొబ్బుల సిస్టమ్ పెట్టమన్నారని? నువ్వు అట్టగే చేసే ఈ బాబు గారు చెప్పినట్టు. బాబు శివ, అది బఫూన్ కాదు, బుఫే. అమ్మా, ఎంతసేపు వచ్చి? మళ్ళీ అమ్మకి టిఫిన్ పెట్టు. శివ, అమ్మకి చేరి, అమ్మ నిలబడుతుందు. అవసరం లేదు. గుడ్ మార్నింగ్ అమ్మా, రండి కూర్చోండి. మీరంతా బయటికెళ్తే నేను మా అబ్బాయితో పర్సనల్గా. మళ్ళీ పదండి. ఆగండి. మా, నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో నాకు తెలుసు. దానికోసం వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు. చెప్పు. మీకు అవసరం లేదేమో, నాకు అవసరం. కృష్ణ, వాళ్ళని పంపించేసి నువ్వు వెళ్ళు. అలాగే అమ్మా, పదండి. శ్రీ, నాన్నా, సాటి మనుషులంటే నీకెంత ప్రేమరా? అదే ప్రేమని మీ నాన్న మీద ఎందుకు చూపించవురా? మనిషి కాదు కాబట్టి. శ్రీ, ఆయన మీ నాన్నరా? మా, ఆయన నీకు భర్త మాత్రమే. నాకు నాన్న కాదు, నాన్న లేడు. శ్రీ, బావుందిరా, చాలా బావుంది. నీకు జన్మనిచ్చిన తండ్రిని నాన్నగా ఒప్పుకో. అసలు మనిషి జన్మకే అర్హులు కాని ఎలగా జనాన్ని మాత్రం నెత్తనెక్కించుకుంటావు. శివా! నీ భర్త కిడ్నీ చెడి అదృష్టవశాత్తు చావుకి దగ్గరవుతుంటే నా దురదృష్టం కొద్దీ ఈ శివ కిడ్నీ ఇచ్చి బ్రతికించినప్పుడు నువ్వు మనిషి కాదు దేవుడివి అన్న నోరు ఇప్పుడు మనిషే కాదంటున్న నిన్ను నీ డబ్బు అహంకారాన్ని చూస్తుంటే చాలేస్తుందమ్మా.
తల్లితో మాట్లాడాల్సిన పద్ధతేనా ఇది? నీ ఎదురుగా చేతులు కట్టుకుని అమ్మగారు అంటూ వినయంగా తలంచుకుని మాట్లాడే వాళ్ళని చూసి చూసి ఇప్పుడు నేను కూడా అలా మాట్లాడాలని ఎదురు చూస్తున్నావా అమ్మా? మందు సిగరెట్ ఏదైనా అలవాటు కావచ్చమ్మా, కానీ అహం వ్యసనం కాకూడదు. ఎందుకంటే అది క్యాన్సర్ కంటే డేంజర్. మీ ఇద్దరు దాంట్లో నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. కొడుకు మీద మమకారంతో వస్తే అది అహంకారంగా నువ్వనుకుంటే అది నీ తప్పే కాని నా తప్పు కాదు. వదిలే అమ్మా, ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. మీ నాన్న నీకు మన అంతస్తుకి హోదాకి తగ్గ సంబంధం తెచ్చారు. మా నేను తెచ్చిన సంబంధం చేసుకుంటానని ఏ నమ్మకంతో వచ్చావమ్మా? నమ్మకంతో కాదురా, భయంతో వచ్చాను. నువ్వెక్కడా ఈలోగా ఏ అలగా పిల్లని కట్టుకుని ఇంటికి తెస్తావోనన్న భయంతో వచ్చాను. నిన్నెలా మార్చుకోవాలో, ఎలా పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసు. నా గురించి నీకు ఏం తెలుసంటున్నావమ్మా? మా ఒక్క మాట, మనిషి సృష్టించిన డబ్బు మరో మనిషికి చేరటం గొప్ప కాదమ్మా. దేవుడిచ్చిన మనసుని అర్థం చేసుకుని ప్రేమించడం గొప్ప. అది మీ ఇద్దరికి జన్మలో అర్థం కాదులే. అంటే పెళ్లి చేసుకోను అంటావు? చేసుకుంటాను, కానీ మీరు చూసిన అమ్మాయిని కాదు, నాకు నచ్చిన అమ్మాయిని. శ్రీ! అమ్మా! నాకు నువ్వంటే ఎలాంటి కోపం లేదు, ఇష్టం తప్ప. నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు, వెళ్ళొచ్చు. అసలు ఇక్కడే ఉంటానంటే ఇంకా హ్యాపీ. కానీ ఆ మనిషి తాలూకా నిర్ణయాలు కానీ మాటలు కానీ ఇక్కడ మాట్లాడితే నువ్వు కూడా రానవసరం లేదు. కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా తాజా కూరగాయలు. ఆ పాపు, టమాటాల కిలో ఎంత? 100 రూపాయలు. ఇమ్మంటారా? మంచివేనా? ఈ గౌరీ దగ్గర అన్ని మంచివే ఉంటాయి. అన్నీ అంటే మీకేం కావాలో చెప్పండి బాబు. మీకు కాలేజీకు టైం అవుతుండొచ్చు, నాకు బేరానికి టైం అవుతుంది. ఈ బేరం కాకుండా ఇంకో బేరం కూడా చేస్తున్నావా? తరాజుతో కొడితే గరాజులో పడతావు యాదవ్వా. ఏయ్, ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? ఏయ్, అయ్యో, మీరెందుకు వచ్చారు? మధ్యలోకి వస్తే ఇట్టాగే అయ్యుద్ది. పద, మా ఇల్లు ఏడనే, గాయానికి పసుపు రాస్తా. అవసరం లేదు. ఇదే ముదురు టెంక మాటలంటే. గౌరీ చెప్తే చెయ్యాలంతే. వద్దన్నాను కదా. చూడు బాసు, నా వల్ల నీకు దెబ్బ తగిలింది కాబట్టి నేనే వైద్యం చెయ్యాలా. 2 అడుగులేస్తే మా ఇల్లు. కారు ఏడనే పెట్టు. పద పద రా బాసు, రా.
త్వరగా రా, అవతల నాకు చాలా పనులున్నాయి. పొద్దున్నే ఎవడి మొహం చూసానో ఏమో బేరం పోయింది. నువ్వు ఒక్కదానివే ఉంటావా? నీకెందుకయ్యా ఎంతమంది ఉంటే? ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు ఒక్కదానివే ఉంటావా అని ఆరాలు తీస్తా ఉంటారు. ఆరాలు ఎదవ మగజాతి. ఏయ్, నేను ఆ ఉద్దేశంతో అడగలేదు. సర్లే సర్లే, అందరూ ఇలాగే చెప్తారు.